గురుకులంలో 10th విద్యార్థిని ఆత్మహత్య. హనుమకొండ జిల్లా వరంగల్లో ఘటన. ప్రిన్సిపల్ టీచర్లు వేధింపులే కారణమన్న తల్లిదండ్రులు. శ్రీవర్షి తది ముమ్మాడికి ప్రభుత్వ హత్యే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్లో భారీ నిరసన ర్యాలీ. రాస్తారు ఒక మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే 50,000 సాయం. గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేరుపల్లి మండలం వంగారంలో పివి రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. మమతా తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత 15. బంగారంలోని పివి రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీవర్షిత ఈ నెల 23న తిరిగి పాఠశాలకు వచ్చింది. శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది సెల్ ఫోన్ నుంచి ఆమెకు తల్లిదండ్రులు ఫోన్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండలేనని మొరపెట్టుకున్న. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నట్టు బదిలిచ్చారు. ప్రార్థనా సమయం కావడంతో విద్యార్థులంతా బయటకు రాగా శ్రీవర్షిత కనిపించలేదు. దీంతో డార్మెటరీ హాల్కి వెళ్ళి చూడగా చున్నీతో ఉరివేసుకొని విగత జీవిలా కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంకా ఎటువంటి సంఘటన చూడాల్సి వస్తుందో ఏందో. శ్రీవర్షిత అనే అమ్మాయి హన్మకొండల ప్రిన్సిపల్ టీచర్లు ఆ వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండేలని నన్ను తీసుకుపోరంటే పాపం వాళ్ళు వచ్చేలోపే ఆమె ఉరేసుకొని చనిపోయింది. 15 సంవత్సరాలు ఉన్న శ్రీవర్షిత. అరే ఎందుకు అసలు వీళ్ళకి ఒక్కటి ఎవరైనా సరే విద్యార్థులు ఒక్క క్షణం ఆలోచన చేయండి. సరే మీకు ఏం సంఘటన జరిగిందో, అక్కడ ఎట్లా జరిగిందో, వాళ్ళు ఏం టార్చర్ పెట్టిరో అనేది ఒప్పుకుంటాం, ఖచ్చితంగా జరగవచ్చు. కానీ అట్లీస్ట్ మీ తల్లిదండ్రులు వచ్చేదాకానే మీరు ఆగాల. తల్లిదండ్రులు వచ్చేదాకా మీరు ఆగి తల్లిదండ్రులకు మీకు ఏ సమస్య అయితే వచ్చిందో మీరు తల్లిదండ్రులతో మాట్లాడాలి, చెప్పాలి. చెప్తే ఎవడైనా తప్పు చేస్తే వాడు టీచరే కావచ్చు, వాడు ఎవడన్నా కావచ్చు, వాడిని తప్పు చేస్తే వాడిని గల్లా పట్టుకొని ఆన్నే అడుగుతారు మన తల్లిదండ్రులు. ఆ అవకాశం కూడా మీరు తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఎందుకు మీరు ధనం అనేది ఊరేసుకొని ఇప్పుడు చనిపోయినావమ్మా. నువ్వు చనిపోతే ఏమైంది? నీ 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 పట్ల జరిగిన ఏదైనా జరగవచ్చు. అది అటువంటిది అక్కడ మొత్తం కంప్లీట్గా మూసుకుపోయినట్టే, టాపిక్ లేకుండా అయిపోయింది ఆడ. అదే నువ్వు వచ్చినాక నీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీ తల్లిదండ్రులతో చెప్తే అది టీచర్ అయినా వాడు ఎవడైనా మనం గల్ల పట్టుకొని గట్టిగా అడిగితే మ్యాటర్ బయటకు వస్తుండే. ఇప్పుడు నువ్వు చనిపోయినావు, అయిపోయింది. రేపటి దినం నీలాంటి విద్యార్థిని పట్ల కూడా మళ్ళీ అటువంటి ప్రవర్తనని వాళ్ళు చేయరని గ్యారెంటీ ఏముంది? మళ్ళీ చేస్తారు. మరి చెప్పేటోళ్ళు ఎవరు వాళ్ళకి? అదే నువ్వు గట్టి కూర్చొని ఉంటే ఇప్పుడు నువ్వు చనిపోవడం వల్ల నీ తల్లిదండ్రికి ఎంత శోకం. నువ్వు తీసుకున్న ఒక 5 నిమిషాల డెసిషన్ తోటి వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. ఎవరికైనా విద్యార్థులకు మేము చెప్తుంది ఒకటే ఒక మాట, క్షణికావేశం అవసరం లేదు, క్షణికావేశం వద్దు. ఆలోచన శక్తి మీకు చాలా ఉంటుంది. విద్యార్థులకు చాలా ఆలోచన శక్తి ఉంటుంది, చాలా మేధావులు. మీరు ఆలోచన చెయ్యాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది అక్కడ గల్లాబట్టి నిలదీయాలి, వాడు ఎవడన్నా కానీ జీవితం మొత్తం అయిపోయింది, 100 సంవత్సరాల జీవితం మొత్తం మాకు ఈరోజు మిగిసిపోయింది అన్నట్టు ఏదో కొత్త పరిశ్రమలకు పోయి ఆగమాగం అయిపోయి నా జీవితం ఈరోజు నేను చచ్చిపోతేగా నాకేం లేదు నా జీవితం అని అనుకోవద్దు. నీ కన్న తల్లిదండ్రులు నీకు ఉంటారు, నీ తోబుట్టువులు నీ ఇంటికాడ ఎదురు చూస్తుంటారు. ఒక్క క్షణం మీరు ఆలోచన చేసి కన్న తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకొని ఆలోచన చేసుకోండి. మీకు సమస్య ఏదైనా వచ్చినాక చెప్పి వాడిని తన్నిపియండి. వాడు ఎవరు తప్పు చేసినా అక్కడ తన్నిపియండి, గట్టి కొట్లాడండి. మీడియా మేము ఉన్నాం, మమ్మల్ని పిలవండి, మమ్మల్ని కాంటాక్ట్ కండి. మీకు బాధ వస్తే మీ తల్లిదండ్రుల కన్నా ముందు మేము ఉంటాం. మీకేం అన్యాయం జరిగినా కూడా మేము కొట్లాడతాం మీ తరఫున. కానీ అనవసరంగా పిల్లలు మీరు మాత్రము తల్లిదండ్రికి మాత్రము శోకాలైతే పెట్టకురమ్మా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.